శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం 25, 26 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియాలకు మనస్సుకు గోచరింపబడని వాడను, నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇటువంటి సచ్చిదానంద పరమాత్ముడనైన నన్ను సాధారణ వ్యక్తిగా తలస్తున్నారు అని బోధించాడు. ఏ కారణము చేత జనులు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారో, ఒకవేళ తెలుసుకున్న సామాన్య మానవునిగా ఎందుకు అనుకుంటున్నారో ఈ 25వ శ్లోకంలో చెప్తున్నారు. 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. న అహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః. యోగమాయ చేత ఆవగింపబడటం వలన నేను అందరికీ తెలియబడటం లేదు. మూఢ అయం న అభిజానాతి లోకః మాం అజం అవ్యయం. మూఢమైన లోకము నన్ను అజం, పుట్టుక లేనివానిగాను, అవ్యయం, నాశరహితునిగాను నా అభిజానాతి, తెలుసుకోలేకపోతున్నారు. యోగమాయచే బాగా కప్పబడి ఉండటం వలన నేను అందరికీ కనిపించువాడను కాను. అవివేకులకు ఈ జనులు నన్ను పుట్టుకలేని వానిగాను, నాశరహితునిగాను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పాడు. సూర్యుడిని మబ్బు కప్పబడి ఉండటం వలన సూర్యుడు కనిపించటం లేదు. అంటే సూర్యుడి వల్ల తయారైన మబ్బు సూర్యుడిని కప్పివేసింది. అలాగే పరమాత్మ ఆయన వల్ల తయారైన యోగ మాయ ఆయన్ని కప్పివేసింది. ఈశ్వరుడి దగ్గర మాయ ఉంది. మాయ లేకపోతే ఇన్ని రూపాలు ధరించగలడా? తన మాయశక్తి చేతనే జగత్తులో ఇన్ని రూపాలు ధరించాడు. తన మాయశక్తి చేతనే కృష్ణుడిగాను, రాముడిగాను కనబడుతున్నాడు. మాయశక్తి చేత తాను కనబడ్డా తన స్వస్వరూపం నుంచి ఆయన జారిపోలేదు, పరమాత్మగానే ఉన్నాడు. ఆయన మాయకు లొంగిపోయి రాలేదు, మాయను లొంగ తీసుకొని వచ్చాడు. కాబట్టి తానుగానే ఉన్నాడు. ఇదే కృష్ణావతార తత్వము, అలాగే ఈశ్వర తత్వం కూడా. మనకు ఆయనకు మధ్య మాయ తెర ఉంది, కానీ ఆ మాయ తెర మీద కంట్రోలు ఆయనకుంది. ఆయన తీయగలడు, వేయగలడు. ఈశ్వరుడి దగ్గర ఉన్న మాయ ఆయన అధీనంలో ఉంటుంది, కానీ మనం మాయ అధీనంలో ఉంటాం. అది తేడా. మూఢమైన లోకం అన్నారు అంటే మొత్తం లోకాన్నే మూఢం అంటున్నారు. అంటే బహుసంఖ్యాకులైన లోకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొత్తం లోకమంతా అన్నట్లుగా చెప్పారు. బహుసంఖ్యాకులైన లోకులు నన్ను తెలుసుకోలేరు అని అర్థం. చాలా కొద్ది మంది మాత్రమే పరమాత్మతత్వాన్ని
తెలుసుకొనగలుగుతున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయ చేత కప్పబడిన నేను అందరికీ కనిపించను. పుట్టుక మార్పు లేని నన్ను ఈ మూఢ లోకులు నాశరహితునిగాను తెలుసుకోనలేకపోతున్నారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ యోగమాయ నా అధీనంలోనే ఉంటుంది కాబట్టి నాకు అన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో స్థితిగతులన్నీ తెలుసు అని ఈ 26వ శ్లోకంలో చెబుతున్నారు. వేదాహం సమతీతాని వర్తమాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద న కశ్చన. వేద అహం సమతీతాని వర్తమాని చ అర్జున. భగవానుడు చెప్తున్నారు, ఓ అర్జున, సమతీతాని అంటే గతించిపోయినవి, మరియు వర్తమానాని జరుగుతున్నవి, భవిష్యాని చ భూతాని భవిష్యత్తులో జన్మించబోయే ప్రాణులు, వీటన్నింటిని గురించి వేద అహం నాకు తెలుసు. మాంతు వేదన కశ్చన, అయితే నన్ను ఎవడు తెలుసుకొనలేడు. అంటే నా యందు శ్రద్ధ లేని వాడెవడు తెలుసుకొనలేడు అని అర్థం. గతించిపోయినవన్నీ నాకు తెలుసు, అదేవిధంగా జరుగుతున్నవన్నీ నాకు తెలుసు, భవిష్యత్తులో జరగబోయేవి ఆ ప్రాణుల గురించి కూడా నాకు తెలుసు. నాకు త్రికాలములు తెలుసు, అందులో ఉన్న జీవుల గురించి తెలుసు, వారి గతుల గురించి తెలుసు. ఈశ్వరుడి జ్ఞానం అది. సర్వకాల సర్వదేశ సర్వజీవ జ్ఞానం నాకు తెలుసు. కానీ మాంతు వేదన కశ్చన, నన్నెవ్వడూ తెలుసుకొనలేడు. అంటే నా భక్తుడు నన్ను శరణు వేడినవాడు తప్ప నన్ను ఎవరు తెలుసుకోలేరు. అటువంటి పరమేశ్వరుడు ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు సర్వశక్తిమంతుడో, ఎవడు సర్వాతీతుడో అటువంటి వాడిని భక్తుడైన వాడు, శరణు వేడినవాడు అంటే పరమాత్మ మాత్రమే అని పట్టుకోగలిగినవాడు, అతడు మాత్రమే తెలుసుకోగలడు, ఇతరులు ఎవ్వరు నన్ను తెలుసుకోలేరు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వేదాహం సమతీతాని వర్తమాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద న కశ్చన. గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులోని ప్రాణులందరూ నాకు తెలుసు, నేను మాత్రం ఎవరికీ తెలియదు. నా భక్తుడు నన్ను శరణు వేడిన వాడికి తప్ప ఇంకెవరికీ నేను తెలియను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.